నేను ఒక కోట్ చేస్తున్న ఒక పర్స్పెక్టివ్ని కే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ని గెలిపించలేదు, కేసీఆర్కి లేకపోతే బీఆర్ఎస్ నాయకులకి అహంకారం పెరిగింది, ఆ అహంకారాన్ని దించాలనుకునే కాంగ్రెస్ని గెలిపించారు అనేది చాలామంది విశ్లేషణలో పర్టిక్యులర్గా పేర్కొన్న అంశం. దాన్ని బీఆర్ఎస్ ఎట్లా చూస్తుంది? దాన్ని మేము ఎట్లా చూస్తామంటే, ఈ విశ్లేషణలు ఎక్కువ వరకు మా పర్ఫార్మెన్స్ విషయంలో వేలెత్తి చూపెట్టలేరు. కాబట్టి ఈ దేశంలో పర్ క్యాపిటలో అగ్రభాగాన రాష్ట్రాన్ని నిలబెట్టింది కేసీఆర్. వ్యవసాయ ఉత్పత్తుల్లో భారతదేశంలో పంజాబ్ను హర్యానాను తలదన్నే విధంగా ఒక కరువు ప్రాంతమైన తెలంగాణ నిలబెట్టింది కేసీఆర్. సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా అమలు చేసింది కేసీఆర్. ఇంటింటికి నీళ్ళు ఇచ్చింది కేసీఆర్. వ్యవసాయంలో బీడు భూములకు నీళ్ళు మళ్ళించింది కేసీఆర్. అద్భుతంగా ఐటీ ఇండస్ట్రీ రంగాన్ని పెంచింది కేసీఆర్. ఇటు పట్టణ అటు పల్లె ప్రగతి రెండింటిని ఏకకాలంలో నడిపి అటు పల్లెలకి ఇటు పట్టణాలకి అద్భుతంగా కేంద్ర ప్రభుత్వంతోనే హయ్యెస్ట్ అవార్డ్స్ అందుకుంది మా ప్రభుత్వం. హరితహారం పేరిట 7.7% గ్రీనరీ పెంచింది మా ప్రభుత్వం. చెరువులను బాగా చేసింది మా ప్రభుత్వం. కాబట్టి మమ్మల్ని తిట్టడానికి ఏం లేదు పర్ఫార్మెన్స్ విషయంలో, ఏదో ఒకటి అనాలి కదా. అందుకే అహంకారం పెరిగింది. అహంకారం పెరిగి మేము ఎవరినేమన్నామని ఎవరినన్నా తూలనాడామా? రేవంత్ రెడ్డి లాగా బూతులు తిట్టామా? లేదా రైతు బంధు అడిగితే చెప్పుచ్చుకుని కొడతా అన్నామా? లేదా 25 మంది ఎమ్మెల్యేలు లాక్కుంటామని చెప్పామా? ఏం చేసాము అహంకారంగా? ఏపీ పాలిటిక్స్ చూస్తుంటారు కదా, ఏం జరగబోతోంది ఏపీలో అంటే ఏం చెప్తారు? మీకున్న అంచనాలు ఏంటి, ఇన్ఫర్మేషన్ ఏంటి? అంటే మాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు ఏపీలో. నేను చదువుకున్నాను, గుంటూరులో ఇంటర్మీడియట్ కూడా చేశాను నేను. ప్లస్ హైదరాబాద్లో కూడా చాలామంది సీమాంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ సోదరులు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు. సో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కానీ మరి వాళ్ళతో వస్తున్న సమాచారం కానీ బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి తప్పకుండా గెలుస్తారు, తప్పకుండా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారనేది నాకున్న సమాచారం. ఇక అల్టిమేట్గా ఏం జరుగుతుంది అనేది ఆంధ్ర ప్రజల ఇష్టం, కానీ బట్ మాకున్న సమాచారం అయితే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మళ్ళీ గెలిచొస్తారు.